వెళ్ళకలా పడుకోవాలి. భుజ అంటే పాము, పడగ విప్పిన పాము ఆకారంలో ఉంటుందని భుజంగాసనం అని అంటారు. ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. 2 చేతులు నేలపై ఉంచి ఛాతీకి ఇరువైపులా ఉంచాలి. 2 కాళ్ళను కలపాలి. శ్వాస తీసుకుంటూ తల, మెడ, ఛాతీ లేపాలి. ఇన్హేల్ బ్రెత్, ఎక్సేల్ డౌన్. 2 inhale, exhale down. 3 inhale, exhale. 4 inhale, exhale. 5 inhale, exhale. 6 inhale, exhale. 7 inhale, exhale. 8 inhale, exhale. 9 inhale, exhale. 10 inhale, exhale. ఇప్పుడు బంధించాలి ఆసనంలో ఉండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఎక్సేల్ డౌన్. కాళ్ళు చాపి 2 చేతులను తల కింద పెట్టి విశ్రాంతి తీసుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే ఛాతీ బలపడుతుంది, ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ బాగా జరిగి రక్తం శుద్ధి అవుతుంది, మెడ కండరములు గట్టిపడతాయి, థైరాయిడ్ గ్రంథి చురుకుగా పనిచేస్తుంది. సెకండ్ రౌండ్ చేద్దాం. 2 చేతులు నేలపై ఉంచి ఛాతీకి ఇరువైపులా ఉంచాలి. 2 కాళ్ళను కలపాలి. శ్వాస తీసుకుంటూ తల, మెడ, ఛాతీ లేపాలి. ఇన్హేల్ బ్రెత్, ఎక్సేల్ డౌన్. 2 inhale, exhale down. 3 inhale, exhale. 4 inhale, exhale. 5 inhale, exhale. 6 inhale, exhale. 7 inhale, exhale. 8 inhale, exhale. 9 inhale, exhale. 10 inhale, exhale. ఇప్పుడు బంధించాలి ఆసనంలో ఉండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఎక్సేల్ డౌన్. విశ్రాంతి. కంఠదోషములన్నీ తొలుగును, వెన్నుముక బలము చేకూరుతుంది, కీళ్ళ వ్యాధి, మలబద్ధకం నివారణ ఈ ఆసనం ద్వారా దొరుకును. మరలా మంచి ఆసనంతో కలుద్దాం. గురుభ్యో నమః.